హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లు ఐదర్ సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షన్‌లందరికీ అలర్ట్ అండి. తప్పక తెలుసుకోవాల్సిన విషయాలైతే కొన్ని ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము. మీరైతే వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా చివరిదాకా చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోకి ఒక లైక్ కొట్టండి. సో, దీని ద్వారా అలాగే ఈ వీడియోని తోటి పెన్షనర్స్‌తో తప్పక షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, సర్వీస్ పెన్షనర్ గాని లేదా ఫ్యామిలీ పెన్షనర్ గాని మరణించిన సందర్భంలో వారి కుటుంబ సభ్యులు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలండి ఇవి. సర్వీసు మరియు ఫ్యామిలీ పెన్షనర్ మరణించినప్పుడు వారి వారసులు ట్రెజరీ వారికి డెత్ సర్టిఫికేట్ ఇవ్వడం కంపల్సరీ. ఇది ఇంకా వేరే ఆప్షన్ లేదండి. సో, పెన్షన్ నిలుపుదల చేయమని కోరాలి. ఇది నిర్ణీత ఫార్మ్‌లో ఇవ్వాలి, అలా ఇవ్వాలి అని ఏం లేదు. ఒక వైట్ పేపర్ మీద మన అర్జీని రాసి ఇచ్చి, అంటే అందులో మన వివరాలు తప్పక ఈ వివరాలు ఉండేలా చూసుకోవాలండి. సో, ఏ వివరాలంటే ఎప్పుడు రిటైర్ అయిన విషయము, అలాగే పీపీఓ నంబర్, పెన్షన్ పేమెంట్ ఆర్డర్ నంబర్, పీపీఓ ఐడీ, అలాగే సీఎఫ్ఎంఎస్ నంబరు, పెన్షన్ డ్రా చేయబడుచున్న బ్యాంకు, బ్రాంచు, ఐఎఫ్ఎస్‌సి కోడు, సెల్ నంబరు, చిరునామా అడ్రస్సు, పర్మనెంట్ అడ్రస్సు, సో ఎక్కడ, ఎందువల్ల, ఎప్పుడు మరణించింది, ఇవన్నీ పొందుపరుస్తూ మనం ఒక లేఖ ద్వారా అయితే ట్రెజరీ అధికారికి అందజేయాలి. సో, అలా అందజేసిన వెంటనే ఆ రోజుటి వరకు సర్వీస్ పెన్షన్ గాని ఆయన ప్రొవైడ్ చేసి, ఆ మరుసటి రోజు నుంచి అయితే పెన్షన్ అయితే నిలుపుదల చేస్తారు. సో, రెండో విషయం ఏందంటే, పెన్షనర్ మరణించిన విషయము ట్రెజరీ అధికారులకు తెలియజేయకపోవడం అయితే ఉండదు. సో, అందరూ తెలియజేయాలి. తెలియజేస్తారు గూడా. ఒకవేళ తెలియజేయకపోతే యథావిధిగా పెన్షన్ మంజూరు అయితే అవుతుంది. కానీ ఆహ్, చట్టరీత్యా, సో, తెలిసిన వెంటనే చట్టరీత్యా చర్యలుంటాయండి. సో, పెన్షన్ అయితే యథావిధిగా మంజూరవుతుంది చనిపోయినా గూడా. కాకపోతే తెలుసుకున్న తర్వాత చట్టరీత్యా ఎందుకు ఇలా చేశారు అనేది ఇది ఒక పెద్ద ఇష్యూ అవుతుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్. తెలియక గాని పెన్షనర్ విధంగా పెన్షన్ డ్రా చేయకూడదు. అలా చెప్పకుండా ఉండకూడదు. సో, కొందరు కొన్ని నెలల వరకు కూడా పెన్షనర్ మరణించిన విషయము ట్రెజరీ అధికారులకు తెలపకపోవడం వల్ల చాలామంది ఈ ఇబ్బందులను ఎదుర్కొన్న వారు ఉన్నారు. సో, చనిపోయిన విషయం తెలియజేయడం వల్ల చనిపోయిన రోజు వరకు పెన్షనర్ ఖాతాకు ట్రెజరీ వారు జమ చేసి, ఆపై పెన్షన్ నిలుపుదల చేస్తారు. తర్వాత ఫ్యూనరల్ చార్జెస్, అలాగే ఏవైనా అరియర్స్ రావాల్సి ఉంటే అవి ఫ్యామిలీ పెన్షనర్ లేదా వారసుల ఖాతాలకైతే చెల్లిస్తారు. మనం డెత్ ఇంటిమేషన్ తెలియజేయనిచో యథావిధిగా ప్రతి నెల సర్వీస్ పెన్షన్ వస్తూనే ఉంటుంది పెన్షన్ సంబంధించి. ఆపై మనం తెలియజేస్తే అప్పటి వరకు అదనంగా చెల్లించిన మొత్తాన్ని తిరిగి రికవరీ అయితే చేస్తారు. అలాగే ఫ్యూనరల్ ఛార్జీలు, ఫ్యామిలీ పెన్షన్ వంటివి మంజూరు కావు. ఇక్కడ చాలా లాస్ ఉంది మనకు. దీంతో పాటు చట్టరీత్యా చర్యలు కూడా తీసుకుంటారన్నమాట. సో, డెత్ విషయంలో మనము తెలియజేయకుండా ఏమవుతుందిలే పెన్షన్ వస్తుంది గదా అని అయితే ఉండకూడదు. సో, తదుపరి లైఫ్ సర్టిఫికేట్ సమర్పించే గడువు వరకు అయితే పెన్షన్ వస్తుంది గానీ, ఈ విషయం ఆ తర్వాత ఎట్లా తెలిసిపోతుంది? లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయరు. ఎంక్వైరీ చేస్తే పలానా విషయం తెలిసిపోతుంది. సో, ఆ తర్వాత క్రిమినల్ కేసులు అవి ఇవి. సో, ఇవన్నీ ఎందుకండి? ప్రతి ఒక్కరు తెలియజేస్తున్నారు కాబట్టి ఈ బాధే లేదు. ఇక సర్వీస్ పెన్షనర్ మరణించినప్పుడు జీవించి ఉన్న ఫ్యామిలీ పెన్షనర్ ఒక అప్లికేషన్ మరణ ధృవీకరణ పత్రం జతపరుస్తూ ట్రెజరీ అధికారికి గాని దరఖాస్తు పెట్టినచో అంత్యక్రియల ఖర్చుల కోసం అయితే రూ. 25,000 మంజూరు చేస్తారండి. ప్రస్తుతం ఉన్న పీఆర్‌సీ 2022 ప్రకారం. ఇదివరకు ఎలా ఉండేదంటే, ఈ పీఆర్‌సీ 2022 రాకముందు, ఈ జీవో నంబర్ 105 రాకముందు మనకు 15,000 లేదా ఒక పెన్షన్ విలువ ఏది ఎక్కువైతే అది ఇచ్చేవారు. ఇప్పుడు పీఆర్‌సీ 2022 అమలు జీవో నంబర్ 105 ప్రకారంగా రూ. 25,000గా ఫిక్స్ చేశారు. ఖరారు చేశారన్నమాట. అది గూడా కొందరికి బెనిఫిట్, కొందరికి ఇందులో గూడా నష్టం ఉందండి. ఎందుకంటే ఇదివరకు 15,000 లేదంటే ఇలా వచ్చేది. సో, ఇప్పుడైతే బెనిఫిటే అనుకోండి. ఇక ఈ విధంగా అయితే ఉంది. ఇక సర్వీస్ పెన్షనర్ జీవించి ఉండి ఫ్యామిలీ పెన్షనర్ గనక మరణించిన సందర్భంలో గూడా అంత్యక్రియల ఖర్చులకైతే
మంజూరు చేస్తారనమాట. డెత్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత చనిపోయిన పెన్షనర్ కు ఏజీ కార్యాలయం నుంచి మంజూరైన పీపీఓ నోట్ జారీ చేయబడి ఫ్యామిలీ పెన్షనర్ తమ ఫ్యామిలీ పెన్షన్ మంజూరు చేయమని సంబంధిత ఎస్టీఓ గారికి పూర్తి వివరాలతో తన బ్యాంక్ ఖాతా వివరాలు తెలుపుతూ లేఖ రాసి, సో దానికి డెత్ సర్టిఫికేట్ ఒరిజినల్, అలాగే పీపీఓ ఒరిజినల్, అర్హత ఉన్న ఫ్యామిలీ పెన్షన్ వారి ఆధార్ జిరాక్స్, బ్యాంక్ ఖాతా పాస్బుక్ మొదటి పేజ్ స్టేట్మెంట్, క్యాన్సిల్డ్ చెక్ బుక్ ఇవి జత చేసి ఫ్యామిలీ పెన్షన్ మంజూరు చేయమని వ్రాతపూర్వకంగా తెలియజేయవలసి అయితే ఉంటుంది. సో అలా తెలియజేసిన సో సర్వీస్ పెన్షన్ ఉండగానే ఫ్యామిలీ పెన్షనర్ ని ఒకవేళ చనిపోతే మార్చుకోవచ్చు అనమాట. సో అటు ఫ్యామిలీ పెన్షన్ చనిపోయిన సర్వీస్ పెన్షనర్ అంత్యక్రియల ఛార్జీలు రావాల్సిన అరియర్స్ ఏమైనా ఉంటే అవి కూడా చెల్లించబడతాయి. సో విధంగా చట్టప్రకారంగా పోతే మనకు రావాల్సినవన్నీ కూడా మనకు వచ్చేస్తాయి అని అయితే ఇక్కడ మెయిన్ మనకు అర్థమవుతున్న విషయము. ఇక సర్వీస్ పెన్షన్ మరణించిన సందర్భంలో ఫ్యామిలీ పెన్షన్ మంజూరు కోసం జత చేయవలసిన డాక్యుమెంట్స్ చూద్దాము. ఇప్పుడు సర్వీస్ పెన్షన్ ఆయన కాలం చేసిన తర్వాత ఫ్యామిలీ పెన్షన్ కోసం ఎలా అప్లై చేసుకోవాలి అంటే, సర్వీస్ పెన్షన్ యొక్క డెత్ సర్టిఫికేటు, ఇక ఫ్యామిలీ పెన్షనర్ ఆధార్ కార్డ్ కాపీ జిరాక్స్, ఇక వ్యక్తిగత బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ జిరాక్స్, పాన్ కార్డు జిరాక్స్, వ్యక్తిగత అభ్యర్థన పత్రము, అది ఒక వైట్ పేపర్లో మనం రాసి ఇవ్వడము, ఇక ఏబిసిడి ఫాము, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అండి. సో ఇది ఈ సందర్భంలో మాత్రమే చూపించాలి. ఇక ఒరిజినల్ పెన్షన్ పేమెంట్ ఆర్డర్ పీపీఓ ఒరిజినల్, ఇక సర్వీస్ పెన్షన్ యొక్క ఫ్యామిలీ పెన్షన్ ముందే మరణించిన వారు తదనంతరం వచ్చే క్లెయిమ్డ్ చెల్లింపులకు నామినీని నియమిస్తూ సర్వీస్ పెన్షనర్ జీవించి ఉండగానే నామినీని అయితే నియమించుకునే సదుపాయం అయితే ఉన్నది. దీనికి గాను రాతపూర్వకంగా ట్రెజరీ వారికి నామినేషన్ ఏ ఫామ్ అయితే 2 కాపీలు అందజేసిన సో వారు ఓకే చేసి ఒక కాపీ తిరిగి మనకి ఇచ్చేస్తారు. అట్టి కాపీ ఉన్నచో వారి వారసులు డెత్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత అయితే ఫ్యూనరల్ ఛార్జీలు చెల్లించమని కోరుతూ పై విధంగా లేఖ రాస్తూ దానికి డెత్ సర్టిఫికేట్, అలాగే పీపీఓ ఒరిజినల్, వారి ఆధార్ జిరాక్స్, బ్యాంక్ ఖాతా పాస్బుక్ మొదటి పేజీ స్టేట్మెంట్, ఈ విధంగా సంబంధిత డాక్యుమెంట్స్ అన్ని కూడా ఎస్టీఓ గారి చేత అందజేసి ఫ్యూనరల్ ఛార్జీలు ఏరియర్స్ ఏమైనా ఉన్నట్లయితే పొందేదానికి నామినీకి అర్హత ఉంటుంది. నామినేషన్ లేనిచో ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ సంబంధిత తహసీల్దార్ కార్యాలయంలో తీసుకోవాలి. దాని ఆధారంగా అందులో ఉన్న చనిపోయిన పెన్షనర్ కుటుంబ వారసులు అందరికీ కలిపి వారిలో ఒకరికి ఫ్యూనరల్ ఛార్జీలు, ఏరియర్ వగేరా బిల్లులు చెల్లించుటకు ఆథరైజేషన్ ఇస్తూ నోటరీ అడ్వకేట్ చే జారీ చేయబడే నోటరీ అఫిడవిట్, ఆథరైజ్డ్ చేయబడ్డ వారి ఆధార్ కార్డ్ జిరాక్స్, అలాగే బ్యాంక్ ఖాతా పాస్బుక్ మొదటి పేజీ లేదా స్టేట్మెంట్ లేదా క్యాన్సిల్డ్ చెక్ బుక్ సంబంధిత డాక్యుమెంట్స్ జత చేసి ఎస్టీఓ గారికి అందజేసిన సో అక్కడ మనము నామినీ లేకపోయినా సరే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ద్వారా మన ఫ్యామిలీలో ఆథరైజ్డ్ పర్సన్ అంటే ఒక వ్యక్తి ఎవరైతే కంట్రోల్లో ఉంటుందో ఆయనకైతే ఇవన్నీ వచ్చేస్తాయి అన్నమాట. ఫ్యూనరల్ ఛార్జెస్, అరియర్ బిల్స్ అన్ని. ఇక సర్వీస్ పెన్షన్ లేదా ఫ్యామిలీ పెన్షన్ ఇరువురు మరణించిన సో వాళ్ళ వారసులు కుమారులు అయితే 25 సంవత్సరాల వయసు వరకు కానీ, సంపాదన పరులు అయితే ఏది ముందైతే అప్పటి వరకు ఫ్యామిలీ పెన్షన్ మంజూరు చేస్తారు. కుమార్తెలు అయితే 25 సంవత్సరాల వయసు లేదా వివాహం, సంపాదన ఏది ముందైతే అంతవరకు అయితే లిమిటెడ్ పెన్షన్ అయితే ఇక్కడ మంజూరు చేస్తారు. ఇద్దరు చనిపోయిన కేసులో సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షనర్. సో ఏ ఆధారం లేని పెళ్లి కాని కుమార్తెలు, భర్తను కోల్పోయిన విడోలు, డివర్స్డ్ డాటర్స్ వీళ్ళందరూ కూడా ఫ్యామిలీ పెన్షన్ కు అర్హులే అన్నమాట. వీళ్ళందరూ కూడా నామినీ లేకపోయినా ఫ్యామిలీ పెన్షన్ కి అర్హులే. వారు పైన చెప్పినట్టుగా ఫ్యామిలీ సర్టిఫికేట్ పొంది సో ఈ ఫ్యామిలీ సర్టిఫికేట్ ద్వారా అయితే వీళ్ళందరూ ఆథరైజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా అయితే ప్రతి ఒక్క పెన్షనరు ఫ్యామిలీ పెన్షనర్ సంబంధించిన తాజా అప్డేట్ అయితే ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.